పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ చాప్టర్ ఎస్జిటికి తర్వాత స్కూల్ అసిస్టెంట్కి ఏపీకి తెలంగాణకి బాగా ఉపయోగపడే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. మానవ హక్కులు చాప్టర్ సంబంధించినటువంటి 100% బిట్స్ బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి ఈ బిట్స్ అన్నీ కూడా మీ అందరికీ కూడా 100% యూజ్ అవుతాయి. సో కాబట్టి ఈ బిట్లు మనం బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి ఈ బిట్లన్నీ కూడా ఎట్లా ఉంటాయి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్క క్వశ్చన్కి కింద ఆన్సర్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో ఛానల్ చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. స్టార్ట్ చేద్దామని ఫస్ట్ బిట్. మానవ హక్కుల అంకురార్పణ ఎప్పుడు జరిగింది? వేద కాలంలో, బౌద్ధ కాలంలో, మొఘలుల కాలంలో, బ్రిటిష్ కాలంలో. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, బౌద్ధుల కాలంలో. బౌద్ధుల కాలంలో మానవ హక్కుల అంకురార్పణ అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2. మానవ హక్కుల భావన మొదటిసారిగా ఏ దేశ రాజ్యాంగంలో పొందుపరచబడింది? మానవ హక్కుల భావన మొదటిసారిగా ఏ దేశ రాజ్యాంగంలో పొందుపరచబడింది? భారతదేశం, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, అమెరికా. అమెరికాలో మానవ హక్కులకు సంబంధించినటువంటి భావన మొదటిసారిగా అమెరికా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3. యుఎన్ఓ ఏ సంవత్సరంలో మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసింది? ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసింది? 1945, 1946, 1948. ఆప్షన్ డి 1950. దీనికి సరైన సమాధానము 1946. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 10, 1945, డిసెంబర్ 10, 1946, డిసెంబర్ 10, 1948, డిసెంబర్ 10, 1950. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, డిసెంబర్ 10, 1948. క్వశ్చన్ నెంబర్ 5. మానవ హక్కుల కోసం పోరాడిన సామాజిక సంస్కర్తలు ఎవరు? ఆప్షన్ ఏ, మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆప్షన్ బి, గాంధీజీ మరియు నెహ్రూ. ఆప్షన్ సి, గౌతమ బుద్ధుడు మరియు మహావీరుడు. ఆప్షన్ డి, రాజా రామ్మోహన్ రాయ్ మరియు స్వామి వివేకానంద. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. క్వశ్చన్ నెంబర్ 6. మాగ్నా కార్టా ఎప్పుడు జరిగింది? 1215, 1315, 1415, 1515. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, 1215. క్వశ్చన్ నెంబర్ 7. భారతదేశంలో మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది? ఆప్షన్ ఏ, అక్టోబర్ 12, 1992. ఆప్షన్ బి, అక్టోబర్ 12, 1993. ఆప్షన్ సి, అక్టోబర్ 12, 1994. ఆప్షన్ డి, అక్టోబర్ 12, 1995. దీనికి సరైన సమాధానము అక్టోబర్ 12, 1993. క్వశ్చన్ నెంబర్ 8. మానవ హక్కులకు ముఖ్యమైన సాధనంగా యునెస్కో ఏది ఎంచుకుంది? మానవ హక్కులకు ముఖ్యమైన సాధనంగా యునెస్కో దేనిని ఎంచుకుంది? ధర్మము ఆప్షన్ బి, ఆర్థికం ఆప్షన్ సి, రాజకీయం ఆప్షన్ డి, విద్య. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, విద్య. క్వశ్చన్ నెంబర్ 9. మానవ హక్కుల కోసం ప్రజాస్వామ్య విద్య అనే తీర్మానం ఏ సమావేశంలో చేయబడింది? ఆప్షన్ ఏ, వియన్నా సమావేశము. ఆప్షన్ బి, మాల్టా సమావేశము. ఆప్షన్ సి, ట్యూనిస్ సమావేశము. ఆప్షన్ డి, మాంట్రియల్ సమావేశము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, మాంట్రియల్ సమావేశము. క్వశ్చన్ నెంబర్ 10. ఎన్సిఈఆర్టీ ఏ సంవత్సరంలో మానవ హక్కుల ఆధార గ్రంథాన్ని ప్రచురించింది? 1995, 1996, 1997, 1998. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, 1996. క్వశ్చన్ నెంబర్ 11.
మానవ హక్కుల క్లబ్బులు ఏ స్థాయిలో ఏర్పాటు చేయాలి? ఆప్షన్ ఏ కేవలం ఉన్నత స్థాయిలో, ఆప్షన్ బి కేవలం మాధ్యమిక స్థాయిలో, ఆప్షన్ సి కేవలం ప్రాథమిక స్థాయిలో, ఆప్షన్ డి అన్ని స్థాయిల్లో పాఠశాలల్లో. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి అన్ని స్థాయిల పాఠశాలల్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. మానవ హక్కులను ఎలా బోధించాలి? ఒక ప్రత్యేకమైన విషయంగా, ఆప్షన్ బి ఇతర విషయాలతో అనుసంధానం చేసి, ఆప్షన్ సి కేవలం డిబేట్లు మరియు సెమినార్ల ద్వారా, ఆప్షన్ డి కేవలం పుస్తకాల ద్వారా. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఇతర విషయాలతో అనుసంధానం చేసి. క్వశ్చన్ నెంబర్ 13. మానవ హక్కులను ఎన్ని ప్రకరణలుగా విభజించారు? ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 25, ఆప్షన్ సి 30, ఆప్షన్ డి 35. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 30. క్వశ్చన్ నెంబర్ 14. ప్రాణరక్షణ హక్కు గురించి తెలిపిన వ్యక్తి ఎవరు? ప్రాణరక్షణ హక్కు గురించి తెలిపిన వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ, ఆప్షన్ బి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆప్షన్ సి సెయింట్ థామస్ ఆక్వినాస్, ఆప్షన్ డి లూయి బ్లాంక్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి సెయింట్ థామస్ ఆక్వినాస్. క్వశ్చన్ నెంబర్ 15. పని హక్కు గురించి తెలిపిన వ్యక్తి ఎవరు? పని హక్కు గురించి తెలిపిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆప్షన్ సి సెయింట్ థామస్ ఆక్వినాస్, ఆప్షన్ డి లూయిస్ బ్లాంక్. దీని సరైన సమాధానము ఆప్షన్ డి లూయి బ్లాంక్. లూయి బ్లాంక్ పని హక్కు గురించి తెలిపాడు. క్వశ్చన్ నెంబర్ 16. మానవ హక్కులు అంటే ఏమిటి? మానవ హక్కులు అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ప్రభుత్వం ఇచ్చే అనుమతులు, ఆప్షన్ బి మానవునికి జీవించడానికి, వ్యక్తిగా అభివృద్ధి చెందడానికి, సంతోషంగా జీవించడానికి ఉండే హక్కులు, ఆప్షన్ సి ధనవంతులకు మాత్రమే ఉన్న హక్కులు, ఆప్షన్ డి రాజకీయ నాయకులు మాత్రమే ఉన్న హక్కులు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి మానవునికి జీవించడానికి, వ్యక్తిగా అభివృద్ధి చెందడానికి, సంతోషంగా జీవించడానికి ఉండే హక్కులు. క్వశ్చన్ నెంబర్ 17. మానవ హక్కుల కమిషన్ను ఏది నియమిస్తుంది? రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. దీనికి సరైన సమాధానము రాష్ట్రపతి. రాష్ట్రపతి మానవ హక్కుల కమిషన్ను నియమిస్తారు. క్వశ్చన్ నెంబర్ 19. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఏమి చేయాలి? ఆప్షన్ ఏ నిశ్శబ్దంగా ఉండాలి, ఆప్షన్ బి క్వశ్చన్ నెంబర్ 19. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఏమి చేయాలి? ఆప్షన్ ఏ నిశ్శబ్దంగా ఉండాలి, ఆప్షన్ బి కేవలం ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి, ఆప్షన్ సి మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయాలి, ఆప్షన్ డి ఏమి చేయనక్కర్లేదు. దీనికి సరైన సమాధానం మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయాలి. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేయాలి. క్వశ్చన్ నెంబర్ 20. మానవ హక్కుల విద్య ఏ దశ నుంచి ప్రారంభమైంది? మానవ హక్కుల విద్య ఏ దశ నుంచి ప్రారంభించాలి? ఉన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాల, ఆప్షన్ సి ప్రాథమిక పాఠశాల, ఆప్షన్ డి కళాశాల. దీనికి సరైన సమాధానము ప్రాథమిక పాఠశాల. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి మానవ హక్కుల విద్య పిల్లల్లో కల్పించాలి. క్వశ్చన్ నెంబర్ 21. మానవ హక్కులను పరిరక్షించడం ఎవరి బాధ్యత? కేవలం ప్రభుత్వము, ఆప్షన్ బి కేవలం పోలీసులు, ఆప్షన్ సి ప్రతి ఒక్కరి బాధ్యత, ఆప్షన్ డి కేవలం న్యాయస్థానం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ప్రతి ఒక్కరి బాధ్యత. మానవ హక్కులను పరిరక్షించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. మానవ హక్కులకు అంకురార్పణ ఏ కాలంలో జరిగింది? మానవ హక్కులకు అంకురార్పణ ఏ కాలంలో జరిగింది? ఆప్షన్ ఏ వేదకాలం, ఆప్షన్ బి బౌద్ధ కాలము,
ఆప్షన్ సి మొఘళ్ళ కాలంలో, ఆప్షన్ డి బ్రిటిష్ కాలంలో. దీనికి సరైన సమాధానము బౌద్ధ కాలం. బౌద్ధ కాలంలో మానవ హక్కులకు సంబంధించినటువంటి అంకురార్పణ జరిగింది. క్వశ్చన్ నెంబర్ 23. మానవ హక్కుల భావన మొదట ఏ దేశ రాజ్యాంగంలో పొందుపరచబడింది? భారతదేశం, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి అమెరికా. అమెరికా రాజ్యాంగంలో పొందుపరచబడింది. క్వశ్చన్ నెంబర్ 24. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసింది? 1945, ఆప్షన్ బి 1946, ఆప్షన్ సి 1948, ఆప్షన్ డి 1950. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి 1946. 1946లో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసింది. క్వశ్చన్ నెంబర్ 25. విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 10, 1945, డిసెంబర్ 10, 1946, డిసెంబర్ 10, 1948, డిసెంబర్ 10, 1950. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి డిసెంబర్ 10, 1948లో విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన జరిగింది. క్వశ్చన్ నెంబర్ 26. మానవ హక్కుల కోసం పోరాడిన సామాజిక సంస్కర్తలు ఎవరు? మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆప్షన్ బి గాంధీజీ మరియు నెహ్రూ. ఆప్షన్ సి బుద్ధుడు మరియు మహావీరుడు. ఆప్షన్ డి రాజా రామ్మోహన్ రాయ్ మరియు స్వామి వివేకానంద. దీని సరైన సమాధానము ఆప్షన్ బి మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. క్వశ్చన్ నెంబర్ 30. మానవ హక్కుల కోసం ప్రజాస్వామ్య విద్య అనే తీర్మానం ఏ సమావేశంలో చేయబడింది? మానవ హక్కుల కోసం ప్రజాస్వామ్య విద్య అనే తీర్మానం ఏ సమావేశంలో చేయబడింది? వియన్నా సమావేశము, ఆప్షన్ బి మాల్టా సమావేశము, ఆప్షన్ సి ట్యూనిస్ సమావేశము, ఆప్షన్ డి మాంట్రియల్ సమావేశము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి మాంట్రియల్ సమావేశం. మాంట్రియల్ సమావేశంలో మానవ హక్కుల కోసం ప్రజాస్వామ్య విద్య అనే తీర్మానం చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 31. ఎన్సీఈఆర్టీ ఏ సంవత్సరంలో మానవ హక్కుల ఆధార గ్రంథాన్ని ప్రచురించింది? ఆప్షన్ ఏ 1995, ఆప్షన్ బి 1996, ఆప్షన్ సి 1997, ఆప్షన్ డి 1998. దీని సరైన సమాధానము ఆప్షన్ బి 1996. 1996లో ఎన్సీఈఆర్టీ మానవ హక్కుల ఆధారిత గ్రంథాన్ని ప్రచురించింది. క్వశ్చన్ నెంబర్ 32. మానవ హక్కుల క్లబ్బులు ఏ స్థాయిలో ఏర్పాటు చేయాలి? మానవ హక్కుల క్లబ్లు ఏ స్థాయిలో ఏర్పాటు చేయాలి? ఆప్షన్ ఏ కేవలం ఉన్నత స్థాయిలో, ఆప్షన్ బి కేవలం మాధ్యమిక స్థాయిలో, ఆప్షన్ సి కేవలం ప్రాథమిక స్థాయిలో, ఆప్షన్ డి అన్ని స్థాయిల పాఠశాలలో. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి అన్ని స్థాయిల పాఠశాలల్లో మానవ హక్కుల క్లబ్బులను ఏర్పాటు చేయాలి. మానవ హక్కులను ఏ విధంగా బోధించాలి? క్వశ్చన్ నెంబర్ 33. మానవ హక్కులను ఏ విధంగా బోధించాలి? ఆప్షన్ ఏ ఒక ప్రత్యేకమైన విషయంగా, ఆప్షన్ బి ఇతర విషయాలతో అనుసంధానం చేసి, ఆప్షన్ సి కేవలం డిబేట్లు మరియు సెమినార్ల ద్వారా, ఆప్షన్ డి కేవలం పుస్తకాల ద్వారా. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఇతర విషయాలతో అనుసంధానం చేయటం ద్వారా మానవ హక్కులను బోధించాలి. క్వశ్చన్ నెంబర్ 34. మానవ హక్కులను ఎన్ని ప్రకరణాలుగా విభజించారు? ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 25, ఆప్షన్ సి 30, ఆప్షన్ డి 35. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 30. మానవ హక్కులను 30 ప్రకరణాలుగా విభజించారు. ఇది ఇంపార్టెంట్ బిట్. క్వశ్చన్ నెంబర్ 35. ప్రాణరక్షణ హక్కు గురించి తెలిపిన వ్యక్తి ఎవరు? ప్రాణరక్షణ హక్కు గురించి తెలిపినటువంటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆప్షన్ సి సెయింట్ థామస్ ఆక్వినాస్, ఆప్షన్ డి లూయి బ్లాంక్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి సెయింట్ థామస్ ఆక్వినాస్. ఇతను ప్రాణరక్షణ హక్కు గురించి తెలిపాడు.
36 క్వశ్చన్ నెంబర్ 36 పని హక్కు గురించి తెలిపిన వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ, ఆప్షన్ బి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆప్షన్ సి సెయింట్ థామస్ ఆక్వినాస్, ఆప్షన్ డి లూయి బ్లాంక్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి లూయి బ్లాంక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1992, ఆప్షన్ బి 1993, ఆప్షన్ సి 1994, ఆప్షన్ డి 1995. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 1993. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు కావచ్చు? ఆప్షన్ ఏ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ బి మాజీ హైకోర్టు న్యాయమూర్తి, ఆప్షన్ సి మాజీ రాష్ట్రపతి, ఆప్షన్ డి మాజీ ప్రధానమంత్రి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 4. జాతీయ మానవ హక్కుల కమిషన్లో సభ్యుల సంఖ్య 4 ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 4 ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎవరు ఉంటారు? మానవ హక్కుల కమిషన్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎవరు ఉంటారు? ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిషన్ చైర్మన్లు, ఆప్షన్ బి ఎస్సీ ఎస్టీ మహిళా మైనార్టీ బీసీ బాలల హక్కుల కమిషన్ చైర్మన్లు మరియు దివ్యాంగుల చీఫ్ కమిషనర్లు, ఆప్షన్ సి కేంద్ర మంత్రులు, ఆప్షన్ డి రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గవర్నర్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఎస్సీ ఎస్టీ మహిళా మైనార్టీ బీసీ బాలల హక్కుల కమిషన్ చైర్మన్లు మరియు దివ్యాంగుల చీఫ్ కమిషనర్లు. క్వశ్చన్ నెంబర్ 5 హై పవర్ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? మానవ హక్కుల కమిషన్ హై పవర్ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకరు, ప్రధానమంత్రి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ప్రధానమంత్రి. క్వశ్చన్ నెంబర్ 6 కమిషన్ సభ్యుని కాల పరిమితి ఎంత? హై పవర్ కమిటీకి మానవ హక్కులు 2 సంవత్సరాలు, ఆప్షన్ బి 3 సంవత్సరాలు, ఆప్షన్ సి 4 సంవత్సరాలు, ఆప్షన్ డి 5 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 3 సంవత్సరాలు.